హాయ్ అండి, వెల్కమ్ టు కలర్ ట్రెండ్స్. ఈరోజు మనము చలిపిండి వెరైటీగా చలిపిండి చేస్తున్నామండి. చలిపిండి ఏంటి అనుకోవద్దు, ఇప్పుడే మాకు జాతర పనులు స్టార్ట్ అయిపోయినాయండి. ఓకే అండి, స్టార్ట్ అయింది. బెల్లం కరుగుతూ ఉంది, ఇంకా వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. చెత్త అవంతా ఉంటుంది కదా. ఇదిగోండి, కొద్ది వాటరు 1.5 గ్లాస్ పోసాము. ఎందుకంటే మళ్ళీ మనము వడగట్టుకున్న తర్వాత కొద్దిగా వేస్టేజ్ ఇట్లా అట్లా అవుతుంది కదా, మళ్ళీ వడగట్టుకుంటాం ఫ్రెండ్స్. బెల్లం అంతా కరిగిపోయి వస్తూ ఉంది ఇప్పుడు. ఓకే, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు వడగట్టుకోవాలి, ఖచ్చితంగా వడగట్టుకోవాలబ్బా. ఎందుకంటే బెల్లం అన్నాక చెత్త రాళ్ళు ఇది ఉంటుంది, ఖచ్చితంగా వడగట్టుకోవాలి. ఇది వండి వడగడుతున్నాను, వడగట్టడం కూడా చూపిస్తాము ఫ్రెండ్స్. ఈ చలిపిండి అక్క ఇద్దరం కలిసి చేస్తున్నాము. రోజు అదొక్కటే చేసేదాన్ని కదా, ఇంకా అక్క పక్కన చేస్తుంటే ఊపు వచ్చేస్తుంది అబ్బా, అంతే. వంటలు బాగా చేస్తుంది అక్క, చూపిస్తాను. అవి కూడా సండేలు ఇవేవి నాన్ వెజ్ సూపర్ చేస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి. ఇప్పుడు టైం ఎంత అయింది పండు? 9 అవుతుంది. ఈ టైంలో ఏంటబ్బాయి ఇది పెట్టుకున్నారు అనుకోవద్దండి. ఎర్లీగా 4:30 అంతా బయలుదేరుతాం ఫ్రెండ్స్. మేము చేసాం కదా, మళ్ళీ ఇందులో పోసేసుకుంటున్నాము యథావిధిగా. అదే పాత్రలో పోసుకుని మళ్ళీ వాటరు కొద్దిగా ఎక్కువైంది, పర్లేదు, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వాటర్ కొద్దిగా ఎక్కువ కాబట్టి టైం పడుతుంది. పాకం అవడానికి టైం పడుతుంది. అంత లోపల పిండి జల్లిస్తున్నాము. ఇలా తిప్పుతూ ఉండాలి. పిండి అక్క పిండి జల్లిస్తూ ఉంది. ఎందుకంటే ఏమైనా వేస్టేజ్ ఇట్లా మిషన్లో వేసుకొస్తాం కదా, కంపల్సరీ జల్లించుకుంటే నీట్గా ఉంటుంది. పిండి జల్లించుకోవాలబ్బా. చూడండి, కొద్దిగా తడిగా ఉంది కదా, పిండి పడడం లేదు. దీనికి కూడా ఒక చిట్కా చెప్తాను. 5 రూపీస్ 2 రూపీస్ కాయిన్స్ వేసామనుకో త్వరగా వస్తుంది. ఇదిగోండి, మెరుగు పైకి వస్తూ ఉంది. ఇంకా టైం పడుతుంది, మ్యాక్సిమం ఇంకా 1/2 అవర్ దగ్గర పడుతుంది అబ్బా. ఎందుకంటే మనం వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం కదా. ఇదిగోండి, పడుతుంది. ఈ చలిపిండి అయిపోవడము, ఈరోజు ఫుల్ బిజీ. హడావుడి, ఇల్లు క్లీనింగ్లని, పూజలని, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము, ఇవి అవి తిరగడము, సామాన్లకి ఫుల్ బిజీ అండి. ఇప్పుడు మనకు పాకం ఎలా వచ్చిందని చూసుకోవడానికి ఇట్లాంటి సిల్వర్ ప్లేట్లో అయితే స్టీల్ కంటే కూడా మనకి తెలుస్తుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకనే ఈ ప్లేట్ తీసుకున్నాను. ఏందబ్బా ఈ ప్లేట్ తీసుకునింది అనుకోకండి. ఇదిగోండి, ఇలా వేసుకొని ఇంకా రాలేదు. ఇదిగోండి, చూపిస్తాను. చూడండి, కరిగిపోతూ ఉంది. ఇదిగో, లేదు, ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది కొద్దిసేపు. సరే, ఉడుకుతుంది కదా అని వదిలేయకూడదు, తిప్పుతూనే ఉండాలి. చలిపిండియే కదా ఏముంది అనుకోకండి. ఇది కూడా బాగా పక్కా ప్రాసెస్గా చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇలా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు దాదాపు ఇంకొచ్చేసింది అని ఒక చిన్న క్లూ అనమాట. ఇదిగోండి, ఇదిగో చూపిస్తాను చూడండి. ఇదిగో, ఓకే, వచ్చేస్తాను. ఇదో ఇలా రావాలి, తీసేయడమే. తీసి ఇదిగోండి, వచ్చేసింది. ఓకే, అంటే మాకు పిండి ఏమో డౌట్ వచ్చింది, కొంచెం తక్కువ ఉంది. పిండి మిగిలిపోయినా పక్కన పెట్టేయచ్చు. పాకం ఎక్కువ అయిపోయింది అనుకో పాయసం లాగా అయిపోతుంది. మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కూడా అమ్మ చిట్కానే. అమ్మ ఎప్పుడు ఇలాగ తీసేది.
ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు పిండి అట్ట పోస్తూ ఉంది, నేను తిప్పుతూ ఉన్నా. వేడి ముందే మనం వేసుకున్నామనుకో పిండి ఉడుకుతుంది అన్నమాట. అక్కడ వేసాము, ఇందులో శనక్కాయ గింజలు నువ్వులు వేసుకోవచ్చు. చూడండి పాకం కొద్దిగా ఎక్కువైనందువల్ల శనగగింజలు వేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు వేగించి వేసాము. నో ప్రాబ్లం, సరిపోద్ది, ఆరిపోతుంది. ఇదిగోండి ఈ శనగగింజలు వేయడం వల్ల కొంచెము లాగేసుకుంటుంది. ఓకే అండి, సలిపిండి రెడీ అయిపోయింది. ఇంక ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తాం ఫ్రెండ్స్. పొద్దునే 4ంటికే మా హడావిడి మొదలైపోతుందండి. పొద్దునే ఊరికి వెళ్ళాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.